ఉగాది తెలుగు సంస్కృతికి నూతన ఆరంభం. భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని, ఒక సామాజిక విలువను, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని మనకు అందిస్తుంది. అందులో ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఉగాది అనేది తెలుగు ప్రజల జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరానికి అధికారిక ఆరంభం అవుతుంది. ఇది కేవలం కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే వేడుక మాత్రమే కాదు. ఇది కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు, కొత్త ఉత్సాహాన్ని నింపే పండుగ. చైత్రమాసపు శుక్లపక్షంలో వచ్చే మొదటి రోజు, అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటారు. ఉగాది అనేది ప్రకృతిలో కొత్త శోభను, కొత్త ఉత్సాహాన్ని సూచిస్తుంది. చైత్రమాసం రాగానే మామిడి చిగుళ్ళు దీపశిఖల్లా మెరిసిపోతాయి. గోరువంక కొత్త పాటలు పాడుతుంది. కోయిల తన మధురగానంతో ఉగాది రాకను ప్రకటిస్తుంది. వసంతతు ప్రకృతిని కొత్తగా అలంకరిస్తుంది. ఈ పండుగ మనకు ప్రకృతితో సహజీవనం చేసే ఆనందాన్ని గుర్తుచేస్తుంది. చాంద్రమానాన్ని అనుసరించే వారందరికీ చైత్రశుద్ధ పాడ్యమి నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరంలో 12 నెలలు, 6 ఋతువులు ఉంటాయి. ప్రతి ఋతువు ప్రకృతిలో జరిగే మార్పులను ప్రతిబింబిస్తుంది. నేటి నగర జీవితంలో ఈ ఋతువుల ప్రత్యేకత మరుగున పడిపోయింది. కానీ పిల్లలకు తెలుగు నెలలు, ఋతువులు పరిచయం చేస్తే భాషా పటిమ పెరుగుతుంది. వ్యవసాయం, వృత్తులు, సంస్కృతి ఇవన్నీ తెలుగు పదాలతో ముడిపడి ఉన్నాయి. ఉగాది మనకు ఈ సంప్రదాయాలను గుర్తు చేస్తుంది. ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక నామం ఉంటుంది. 2026వ సంవత్సరానికి పరాభవత్ అనే పేరు ఉంది. ఈ పేరు మొదట వినగానే చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే పరాభవం అంటే ఓటమి లేదా అవమానం అని భావిస్తాం. కానీ సంస్కృతంలో ఈ పదానికి లోతైన అర్థం ఉంది. పరాగ్ అంటే అత్యున్నతమైన, గొప్పదైన. భవద్ అంటే పుట్టుక, స్థితి. అంటే మనలోని అజ్ఞానం, అహంకారం, బలహీనతలను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడం. ఈ సంవత్సరం మనకు స్వయం పరివర్తన అనే సందేశాన్ని ఇస్తుంది. పరాభవ సంవత్సరంలో నేర్చుకోవాల్సిన పాఠాలు: బద్ధకంపై విజయం, అంటే లక్ష్యాలకు అడ్డుపడే అలసత్వాన్ని జయించాలి. ప్రతికూలతపై గెలుపు, అంటే నెగటివ్ ఆలోచనలను పరాభవం చేసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అహంకారం వీడటం, అంటే నేను అనే భావాన్ని తగ్గించి వినయంతో జ్ఞానం సంపాదించాలి. ఉగాది పచ్చడిలో వేపపువ్వు చేదురుచిని మనం ఎందుకు స్వీకరిస్తామో అదే విధంగా జీవితంలోని కఠిన మార్పులను కూడా అంగీకరించాలి. అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. ధర్మసింధు గ్రంథం ప్రకారం ఉగాది పర్వదినంలో 5 ముఖ్యమైన ఆచారాలు ఉన్నాయి. మొదటిది తైలాభ్యంగనం, నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయడం. ఇది ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక శుభానికి దోహదం చేస్తుంది. రెండవది నూతన సంవత్సర స్తోత్రం, ఇంట్లో లేదా దేవాలయంలో పూజలు చేసి కొత్త సంవత్సరాన్ని ఆరాధించడం. మూడవది ఉగాది పచ్చడి సేవనం. నాలుగవది పూర్ణ కుంభదానం, కలశాన్ని అలంకరించి పూజించడం. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. ఐదవది పంచాంగ శ్రవణం, పండితులు పంచాంగాన్ని చదివి సంవత్సర ఫలితాలను వివరించడం. ఇది భవిష్యత్తు కోసం మార్గదర్శనం చేస్తుంది. ఉగాది పచ్చడి అనేది ఈ పండుగలో అత్యంత ప్రధానమైన వంటకం. ఇందులో 6 రుచులు ఉంటాయి: తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు జీవితంలోని అనుభవాలను ప్రతిబింబిస్తాయి. సుఖం, దుఃఖం, కోపం, ఆనందం ఇవన్నీ జీవితంలో సహజం అని ఉగాది పచ్చడి మనకు ఈ సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడి కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. బెల్లం శక్తినిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది. మామిడికాయ పులుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విటమిన్ సి అందిస్తుంది. మిరియాలు శరీర రక్షణను బలపరుస్తాయి. వగరు హృదయానికి మేలు చేస్తుంది. ఉప్పు శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. వేప పువ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తాన్ని శుభ్రం చేస్తాయి, మధుమేహ నియంత్రణలో సహాయపడతాయి. ఉగాది నాడు
ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున బొబ్బట్లు, పూర్ణం బూరెలు తప్పనిసరిగా చేస్తారు. ఇవి పవిత్ర వంటకాలుగా పరిగణించబడతాయి. తాజా ఆవు నెయ్యితో వీటిని ఆరగించడం ఆనందాన్ని, శుభాన్ని ఇస్తుంది. ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది మన ఆలోచనలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. పరాభవ నామ సంవత్సరం మనకు ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలని చెబుతుంది. చీకటిని ఓడిస్తేనే వెలుగు వస్తుంది. అలాగే మన లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.